హాయ్. డిన్నర్‌కి నేనేం స్పెషల్ చేశానో చూపిస్తాను. స్పెషల్ అంటే పెద్దగా స్పెషల్ కాదు. బ్రౌన్ రైస్ వండాను. బ్రౌన్ రైస్ అనేది చాలామంది హెల్త్ కోసం తింటారేమో కానీ నాకు ఇష్టం. అందులో రెగ్యులర్ రైస్ కంటే ఉండే కమ్మదనం చాలా బాగుంటుంది. ఈ బ్రౌన్ రైస్ని కిచిడీలోకి కాకుండా ఓన్లీ బ్రౌన్ రైస్కి రిప్లేస్మెంట్గా వాడుకున్నప్పుడు యూజువల్గా నేను రైస్ని ఒక 2 అవర్స్ సోక్ చేసి ఓపెన్ కుకింగ్ చేస్తాను. ఒక కప్పు రైస్కి 2 కప్పుల నీళ్లు వాడుకుంటే ఆ అన్నం ఎలా వస్తుందంటే పుల్లలుగా అంటారు కదా, అలా వస్తుంది. అండ్ టెక్స్చర్ కూడా ఎలా ఉంటుందంటే మన దొడ్డటుకులు ఉంటాయి కదా, అలా విప్పుకుంటుంది అన్నం. కానీ బాటంలో ఎప్పుడు కొంచెం వాటర్ పదన అనిపిస్తుంటుంది. అండ్ ఈరోజు ఇంట్లో అత్తమ్మ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కొంచెం మెత్తగా కావాలన్నారు. సో ఏం చేశానంటే ఒక కప్పు రైస్కి 3 కప్పుల నీళ్లు పోసాను. 2 గంటలు నానబెట్టి చిన్న ప్రెషర్ కుక్కర్లో డైరెక్ట్గా ఒక 10 to 12 విజిల్స్ తీస్తే అన్నం మెత్తగా వచ్చింది. చూసారు కదా, అందులో వాటర్ కూడా లేవు. అండ్ కాంబినేషన్గా ఈ టమాటా పప్పు ఉంది, అది తింటున్నాం డిన్నర్కి. అండ్ పచ్చి పులుసు కూడా ఉంది ఇంకా.